కెరీర్ లో ఒక టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సతమతం అవుతూ కెరీర్ లోనే లోవెస్ట్ ఫేజ్ నుండి తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2 మూవీతో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన బుకింగ్స్ ను దక్కించుకోగా బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. బాలకృష్ణకు 2 తెలుగు రాష్ట్రాలలో కొంచెం వీక్ అనిపించే ఏరియా నైజాం. సీడెడ్ తో పోల్చితే నైజాం లో బాలయ్య రీసెంట్ మూవీస్ తోనే మంచి ఫామ్ ను అందుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రచ్చ చేస్తూ ఉండగా ఒక టైంలో మాత్రం వరుస ఫ్లాప్స్ తో కెరీర్ లో లోవెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. కానీ అక్కడి నుండి తేరుకొని బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దుమ్ములేపగా వీరసింహారెడ్డి సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నైజాం లో అందుకుంది. 6.2 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని ఆ సినిమా నమోదు చేయగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా నైజాం లో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. సైరా నరసింహారెడ్డి ఆచార్య సినిమాలు మొదటి 2 ప్లేస్లలో నిలవగా 3వ ప్లేస్ లో ఆ సినిమా నిలిచింది. ఇక ఇప్పుడు అఖండ 2 మూవీకి నైజాం లో అద్భుతమైన ప్రీ బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అయిన సొంతం అవ్వగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో ఇక్కడ సీనియర్స్ లో సాలిడ్ కలెక్షన్ల రికార్డును నమోదు చేయడానికి అవకాశం ఎంతైనా ఉంది. టాక్ మినిమం బాగుంది అనిపించే రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం. అలా కాకపోయినా బాలయ్య కెరీర్ లో బెస్ట్ నమోదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక రికార్డ్ అయితే ఇక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అది బాలయ్య కెరీర్ లో నమోదవుతుందా లేక టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా కొత్త రికార్డు నమోదవుతుందో చూడాలి. మీరు సినిమా ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్స్ ని ఇక్కడ నమోదు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.